ఇండియన్ సినిమా గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఎన్నో ఊహించని మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే దేశవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సౌత్ సినిమాలు దేశమంతా భారీ విజయాలను సాధిస్తున్నాయి. ఒకవైపు బాలీవుడ్ కొన్ని సంవత్సరాలు కష్టకాలాన్ని ఎదుర్కొంది. మరోవైపు తెలుగు, తమిళ్, కన్నడ సినిమా హీరోలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, యష్, రిషబ్ శెట్టి వంటి హీరోలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే వీరిలో ఒక హీరో మాత్రం చాలా తెలివిగా తన కెరీర్ ని నిర్మించుకున్నాడు. ఆ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ చాలా సంవత్సరాల క్రితమే నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియా మధ్య ఉన్న భాష గోడలు ఒక రోజు కూలిపోతాయని అర్థం చేసుకున్నాడు. మిగతా వాళ్ళు తమ ప్రాంతీయ మార్కెట్లపై దృష్టి పెట్టినప్పుడు అల్లు అర్జున్ మాత్రం తెలుగు సినిమా జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే విషయంపై ఆలోచించాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం అల్లు అర్జున్ ఎప్పుడూ కేవలం తన గురించి మాత్రమే కాకుండా మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం గురించి మాట్లాడేవాడట. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారడానికి రాజమౌళి సినిమా కోసం ఎదురు చూడలేదు. పుష్ప రాకముందే నార్త్ ఇండియాలో అతనికి భారీ అభిమాన వర్గం ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం అతని హిందీ డబ్బింగ్ సినిమాలు. సోనీ మ్యాక్స్, జీ సినిమా వంటి ఛానల్లో మరియు యూట్యూబ్ లో అతని సినిమాలు కోట్లాది మంది చూశారు. సరైనోడు, డీజే, ఆర్య హిందీలో డబ్ చేసి, లక్కీ ది రేసర్, డేంజరస్ కిలాడి వంటి సినిమాలు నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ పొందాయి. పుష్ప విడుదలయ్యే సమయానికి అక్కడి ప్రేక్షకులుగా అల్లు అర్జున్ కొత్త వ్యక్తి కాదు. అతని డ్యాన్స్ స్టైల్, డైలాగ్ డెలివరీ ఎప్పటికీ వారికి బాగా పరిచయం అయ్యాయి. అల్లు అర్జున్ విజయానికి మరో ముఖ్యమైన కారణం అతని స్టైల్. ప్రభాస్ ఎక్కువగా భారీ కథలు, పవర్ఫుల్ పాత్రలపై దృష్టి పెడతాడు. యష్ మాస్ ఇమేజ్ ని కొనసాగిస్తాడు. కానీ అల్లు అర్జున్ ప్రతి సినిమాలో కొత్త మేనరిజం, కొత్త స్టైల్, కొత్త బాడీ లాంగ్వేజ్ చూపిస్తాడు. అలా వైకుంఠపురం సినిమా సమయంలో బుట్టబొమ్మ, రాములో రాముల పాటలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. తర్వాత పుష్పలో తగ్గేదేలే మేనరిజం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియా యుగంలో వైరల్ అయ్యే కంటెంట్ ఎంత ముఖ్యమో అల్లు అర్జున్ చాలా ముందుగానే అర్థం చేసుకున్నాడు. అతని మరో ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి చాలా సినిమాలు చేయకపోవడం. ప్రభాస్ లాంటి హీరోల చేతిలో ఒకేసారి 3-4 పెద్ద సినిమాలు ఉంటాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మరో సినిమా ప్రారంభించడు. పుష్ప తర్వాత కూడా అతను పూర్తిగా పుష్ప 2 పైనే దృష్టి పెట్టాడు. దీనివల్ల ప్రేక్షకుల్లో ఆ సినిమా కోసం ఆసక్తి పెరుగుతుంది. స్టార్ విలువ కూడా మరింత పెరుగుతుంది. అల్లు అర్జున్ తన ఇమేజ్ ను కూడా తరచూ మార్చుకుంటూ ఉంటాడు. అలా వైకుంఠపురంలో స్టైలిష్ యువకుడుగా కనిపించిన అతను వెంటనే పుష్పలో ఒక గ్రామీణ కూలీగా, తర్వాత స్మగ్లర్ గా మారిపోయాడు. ఇలాంటి భారీ మార్పులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. కేరళలో కూడా అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ అభిమానులు ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ అభిమాన సంఘాలు కూడా ప్రత్యేకమైనవి. వారు కేవలం సినిమాల ప్రమోషన్ మాత్రమే చేయరు. సామాజిక సేవ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అందుకే అల్లు అర్జున్ తన అభిమానులను సోల్జర్స్ అని పిలుస్తాడు. 2023 పుష్ప ది రైస్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్టులపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు అట్లీ చేస్తున్న రాకా అనే భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతుంది. అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూడా ఒక భారీ చిత్రం ప్రకటించారు. పుష్ప 3 కూడా ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తుంది. అదనంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక భారీ మైథలాజికల్ ఫ్యాంటసీ ప్రాజెక్టు కూడా రానుంది. ఈ అన్ని ప్రాజెక్టులు విజయవంతమైతే 2030 నాటికి అల్లు అర్జున్ భారతీయ సినిమా అతిపెద్ద స్టార్ లో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది. అందుకే చాలా మంది సినీ విశ్లేషకులు అల్లు అర్జున్ కేవలం ఒక స్టార్ హీరోగా కాకుండా ముందు చూపు ఉన్న అత్యంత తెలివైన నటుడిగా భావిస్తున్నారు. అతను కేవలం సినిమా చేయలేదు, ఒక బ్రాండ్ ని నిర్మించాడు, ఒక మార్కెట్ ని సృష్టించాడు. ప్రేక్షకుల అభిరుచిని ముందుగానే అర్థం చేసుకుని తన కెరీర్ ని అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు. అందుకే నేటి ఇండియన్ సినిమాల్లో అల్లు అర్జున్ ని అత్యంత స్మార్ట్ స్టార్లలో ఒకరిగా పరిగణిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.